ఇప్పుడు ఎస్ఆర్ లాచ్ ని బిహేవియర్ మోడలింగ్ లో వెరిలా కోడ్ రాద్దాం. ఇది వెరిలా కోడ్ క్యూ బార్ అంటే ఎక్స్, ఏమొస్తుందో తెలియదు. ఇవి మాత్రం ప్రీవియస్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, దాని మీద వర్క్ అవుతాయి కాబట్టి ఇవి ఇంతే రాసుకోండి. ఓకే, ఇది మాత్రం ఎక్స్ ఎక్స్, ఎందుకంటే 1001 రావచ్చు, ఇనిషియల్ ఎంత ఉందో తెలియదు, అందుకని ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, దీని ప్రకారం చూడండి, ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ గా వాల్యూస్ ఎంత ఇవ్వాలని నాకు తెలియదు, అందుకే చేస్తాను ఇక్కడే ఈ క్యూ బార్ కి వాల్యూస్ 0 ఇస్తాను. క్యూ 0 ఉంటే క్యూ బార్ 1 ఉండాలి, రివర్స్ ఉండాలి, ఇప్పుడు కూడా రెండు స్టేట్ లో ఉంటే ఇన్వాలిడ్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఇప్పుడు 1 టిక్ 0 ఉండాలి, ఎస్ఆర్ 0 ఉంటే ఎస్ఆర్ 0 నెక్స్ట్ 0 1 0 నెక్స్ట్ లాస్ట్ 1 1. ఈ ప్రకారం అవుట్పుట్ ఏమి ఉండాలి, ట్రూత్ టేబుల్ చూస్తున్నాం, ఎక్స్ఎక్స్ ఉండాలి, ఎక్స్ఎక్స్ రాశాను. నెక్స్ట్ 0 ఉన్నప్పుడు 0 ఉండాలి, 0 1. నెక్స్ట్ 1 0 ఉన్నప్పుడు 1 0 ఉండాలి, రాశాను. నెక్స్ట్ 1 ఉన్నప్పుడు 0 0 ఉండాలి. ఈ కండిషన్ వచ్చినప్పుడు అది రావాలి. ఇనీషియల్ గా క్యూ బార్ ని 0 1 డిక్లేర్ చేద్దాం. ఎక్కడ డిక్లేర్ చేయాలంటే ఇక్కడ డిక్లేర్ చేయాలి. బిగిన్ ఆల్వేస్ పై ఎక్కడ డిక్లేర్ చేయాలంటే ఈ బిగిన్ ముందు డిక్లేర్ చేయాలి. చేద్దాం. ఇక్కడ స్పేస్ లేదు, నేను ఇరికిస్తాను, మీరు కూడా నీట్గా రాసుకోండి. బిగిన్ క్యూ ఈజ్ ఈక్వల్ 1 టిక్ బి 0, క్యూ బార్ ఈజ్ ఈక్వల్ 1 టిక్ బి 1, రివర్స్. ఇక్కడ బిగిన్ చేసే కాబట్టి ఇక్కడ ఎండ్ చేయాలి, ఇంకో ఎండ్. గుర్తుపెట్టుకోండి, సరిగ్గా రాయండి నీట్గా, నేను ఇరికిచ్చాను. ఇది ఈ ప్రకారం మనం టెస్ట్ బెంచ్ రాస్తే ఆటోమేటిక్గా 0 0 కూడా ఎక్సెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కేవలం మనం దీన్ని రాస్తున్నాం, ఇది వెరిఫై చేయడానికి పని లేదు. మనం టెస్ట్ బెంచ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తాయి ట్రూత్ టేబుల్లో. ఓకే, దీనికి మనం టెస్ట్ బెంచ్ రాద్దాం. ఓకే, టెస్ట్ బెంచ్ ఏం లేదు, నార్మల్గా డైరెక్ట్ రాసేయడం, ఎస్ఆర్ ఇచ్చేసి రాసేయడం వచ్చేస్తుంది కేస్ స్టేట్మెంట్. ఓకే, ఇన్ కేస్ దీనికి ఎనేబుల్ సీక్వెన్స్ కూడా ఇస్తారు. ఈ ఎస్ఆర్ ల్యాచ్, ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ చేసేప్పుడు చూద్దాం ఒకసారి. ఇంతే, ఇది చూసుకోండి సేమ్ దీని మీదే. నెక్స్ట్ ఇక్కడ రఫ్ చేసి ఇది రాసుకోవచ్చు, కావాలంటే మీరు ఇది కూడా రాసుకోవచ్చు, 2 టిక్ బి 0 0, నో ప్రాబ్లం. ఓకే, ఇంతే, ఇది రాస్తే చాలు, ఎనఫ్.